హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో దాబా స్టైల్ ఆలూ బూనా చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీంతో పాటుగా పూరీ పరాటా చూపిస్తున్నాను. ఈ పూరీలు మనం ఎప్పుడూ చేసుకునే పూరీలా ఉండవు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, పొరలు పొరలుగా ఉంటాయి. చాలా బాగుంటాయి. అలాగే మనం లంచ్లో కానీ డిన్నర్ కానీ కొంచెం కొత్తగా స్పెషల్గా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. ముందుగా ఆలూ బూనా చూద్దాము. ఆలూ బూనాకి మీడియం సైజ్ బంగాళదుంపలు 3 తీసుకున్నాను. బంగాళదుంపల్ని ఉడికించి పొట్టు తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అరకప్పు పెరుగు కొంచెం కమ్మగా ఉండేదే తీసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకుంటే కూరంతా పుల్లగా అయిపోతుంది. ఇందులో కొంచెం పసుపు, తగినంత కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, టమాటో ప్యూరీ వేసి కలుపుకోవాలి. టమాటో ప్యూరీ కోసం మీడియం సైజ్ టమాటోలు 2 తీసుకున్నాను. టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చి టమాటోలే, ఉడికించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇది కూరకి గ్రేవీ కోసం ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నేను ఇక్కడ నూనె వేసాను కదండి, నూనెకు బదులుగా వెన్న వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఉంటే గనక బటర్ వేసుకోవచ్చు. నూనె వేడయ్యాక సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ 1, సన్నగా పొడుగ్గా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు, చిన్న క్యాప్సికమ్ 1, అలాగే మనం ముందుగా ఉడికించి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు కదండి, ప్యాన్కి అంటుకున్నట్టు ఉంటాయి, కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు కూర చూద్దాము. కూర కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. బాగా చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇది ఇలా బాగా వేగాక మనం ముందుగా కలిపి ఉంచుకున్న పెరుగు, టమాటో ఇదంతా ఉంది కదండి, అది వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయి కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు కారం తక్కువ ఉంది అనుకుంటే రుచి చూసుకొని ఇప్పుడు కారం కూడా వేసుకోవచ్చు. చూడండి, నూనె ఇలా పైకి తేలింది కదా, పైకి తేలింది అంటే ఇది ఉడికినట్టే. ఇలా ఉడికాక మనం ముందుగా వేయించుకున్న బంగాళదుంప, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది, కొద్దిగా కొత్తిమీర, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. నీళ్ళు ఎక్కువ పట్టవండి, చూసి వేసుకోవాలి. నేను పెద్ద గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు వేసుకున్నాను. ఈ కూర మరీ గ్రేవీలాగా ఉండదు, కొంచెం థిక్గానే ఉంటుంది. గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 6-7 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. నేను 7 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి. 7 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. నూనె ఇలా పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఇలా ఉడికాక చివరిగా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఆలూ బూనా తయారైంది. మీరు ఇదే విధంగా పన్నీర్తో కానీ మష్రూమ్తో కానీ ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఒకవేళ పన్నీర్తో చేసుకోవాలి అనుకుంటే పన్నీర్ ముక్కలు మరీ ఎక్కువ వేయించకూడదు, ఎక్కువ ఉడికించకూడదు. ఎక్కువ ఉడికించిన పన్నీర్ ముక్కలు చాలా గట్టిగా ఉంటాయి. నేను పూరీ పరాటా చూపిస్తున్నానండి, కొంచెం డిఫరెంట్గా బాగుంటాయి. పూరీ పరాటా కోసం 2 కప్పుల మైదాపిండి తీసుకున్నాను. మైదాపిండికి బదులుగా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, లేదా సగం గోధుమ పిండి సగం మైదా అయినా తీసుకోవచ్చు. ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పంచదార, 3 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. పూరీ పరాటా అన్నాం కదండి, పరాటాకి పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా ఉండాలి, మరీ గట్టిగా కలుపుకోకూడదు.
చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా బాగా కలుపుకొని ఒక్క పావు స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. పైన ఇలా నూనె వేసుకోవడం వల్ల పిండి అంటుకోకుండా ఉంటుంది. నూనె వేసి మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట నానితే సరిపోతుంది. అరగంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పిండి ముద్దలన్నీ చేసుకోవాలి. పూరీకి చేసే పిండి ముద్ద కంటే కొంచెం పెద్దగా చేసుకోవాలి. చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఒత్తుకోవడానికి పొడిపిండి వేయకూడదండి, కొంచెం నూనె రాసుకోవాలి. నూనె కూడా ఎక్కువేం పట్టదు, ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది. ఇలా చపాతీ పీటకి కర్రకి లైట్గా నూనె రాసుకోవాలి. నూనె రాసుకున్నాక ఇలా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. మనం పూరీకి ఎలా అయితే చేస్తామో ఆ విధంగానే చూడండి ఇలా సమానంగా ఉండాలి. ఇలా ఒత్తుకున్నాక కొంచెం నూనె వేసి రాసుకోవాలి. ఎక్కువ కూడా అవసరం ఉండదు. ఇలా నూనె రాసుకున్నాక మడత పెట్టుకోవాలి. అంటే మనం పూరీ పరాటా అన్నాం కదండి, పొరలు పొరల్లా ఉండాలి కాబట్టి పరాటాలా చేస్తున్నాము. ఇలా పరాటాలా చేసి పూరీలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా రోల్లా చేసుకోవాలి. ఇలా చేసాక చేత్తో ఇలా అంటే మనకి రౌండ్గా వచ్చేస్తుంది. చూడండి ఇదే విధంగా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ చేసుకున్నాక అప్పుడు మళ్ళీ ఒత్తుకోవాలి. అన్నీ ఇలా చేసుకున్నాక మొదటి ఏది చేసామో అది ఒత్తుకోవాలండి. అంటే పొరలు బాగా వస్తాయి. ఫస్ట్ చేసింది అయితే కాసేపు నాని ఉంటుంది కదా, అది ఈ విధంగా ఒత్తుకోవాలి. మరి పల్చగా ఉండకూడదు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె సమానంగా వేడవ్వాలండి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి పూరీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పూరీలు మామూలు పూరీల్లాగా పొంగవు, అలాగే కొంచెం ఎర్రగా క్రిస్పీగా వేయించుకోవాలి. పొరలు కూడా కనిపిస్తున్నాయి కదా. ఇలా వేగాక రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా ఎర్రగా ఉండాలి. రెండో వైపును కూడా ఇలా ఎర్రగా వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అన్ని పూరీలు వేయించుకోవాలి. ఇవి పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి. చూడండి ఇది కూడా ఇలా వేగింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, పూరీ పరాటా తయారైంది. ఈ పూరీ పరాటా ఇలా మసాలా కూరతో రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఒకరోజు లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.